అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. అతను ఎంత కష్టపడినా అతనికి సరైన గుర్తింపు గాని డబ్బు గాని దక్కేవి కావు. ఒకరోజు రాము అడవి గుండా వెళ్తుండగా ఒక పాడుబడిన గుడిలో ఒక వింతైన పాత గడియారం కనిపించింది. ఆ గడియారం వెనుక ఒక చిన్న బటన్ ఉంది. రాము ఆ బటన్ నొక్కగానే ఒక్కసారిగా సమయం ఆగిపోయింది. పక్షులు గాల్లోనే ఉండిపోయాయి, ప్రవహించే నది నీరు కూడా నిలిచిపోయింది. రాము ఆశ్చర్యపోయాడు. ఆ గడియారం ద్వారా సమయాన్ని ఆపవచ్చని అతనికి అర్థమైంది. మరుసటి రోజు నుండి రాము ఆ గడియారాన్ని తప్పుగా వాడటం మొదలుపెట్టాడు. ఊర్లో ఎవరింట్లోనైనా దొంగతనం చేయాలన్నా, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలన్నా సమయాన్ని ఆపేసి తన పని పూర్తి చేసుకునేవాడు. అలా చాలా తక్కువ రోజుల్లోనే రాము బాగా ధనవంతుడైపోయాడు. కానీ రాము ఒక విషయాన్ని గమనించలేదు. అతను సమయాన్ని ఆపిన ప్రతిసారి అతని వయసు చాలా వేగంగా పెరిగిపోతోంది. కేవలం ఒకే ఒక్క నెలలో యువకుడిగా ఉన్న రాము తల పండిన ముసలివాడిగా మారిపోయాడు. అద్దంలో తన ముఖాన్ని చూసుకుని రాము భయంతో వణికిపోయాడు. అప్పుడు అతనికి ఒక సాధువు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ప్రకృతి నియమాలను మార్చాలని చూస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రాము తన తప్పు తెలుసుకున్నాడు. ఎంత డబ్బున్నా పోయిన యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని తిరిగి కొనలేమని వెంటనే ఆ మాయా గడియారాన్ని తీసుకువెళ్ళి ఆ పాడుబడిన గుడిలోనే పారేశాడు. అప్పటి నుండి తన సొంత కష్టాన్ని నమ్ముకుని జీవించడం ప్రారంభించాడు. నీతి: సులభంగా వచ్చే డబ్బు ఎప్పుడూ సంతోషాన్నివ్వదు. ప్రకృతి నియమాలను, కాలాన్ని గౌరవించడం అందరి బాధ్యత.